సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా గొటికే రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంతరంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్టాపన. బోనాలతో భారీగా తరలివచ్చిన భక్తులు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని నూతన డీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు అఫూ నయీం. మొంబాపూర్లో 30 అడుగుల బీజేపీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ ఎండీ ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటికే నరసింహారెడ్డి బాబన్న సోదరుడు గొటికే రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కేక్ కట్ చేసి గొటికే రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, అప్పూ నయీం, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి, కిరణ్, అజయ్ ప్రసాద్, రియాజ్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఫస్ట్ ఎవరిది? ఓకే. సోమవారం సాయంత్రం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో గొటికే రాజశేఖర్ రెడ్డి నివాసానికి గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో చేరుకొని జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొటికే రాజశేఖర్ రెడ్డి తండ్రి గొటికే రామరెడ్డి, రొంపల్లి సంతోష్, మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి, బోయిని జగదీష్, ఎండి గౌస్, బురానుద్దీన్, బాలరాజ్, విఘ్నేష్, మాల సురేష్, పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ మాలరాములు, దేవనూరు నరసింహులు, కొండన్ రవి, కన్నం చందు, కొండన్ సీను, కొత్తింటి లక్ష్మణ్, ఎండి బాబర్, కొత్తింటి సమ్మప్ప, బోయిని మహేష్, ఒడ్డే బాలరాజ్, ఒడ్డే మాషప్ప, ఒడ్డే కళ్యాణ్, ఒడ్డే రాజు, ఒడ్డే సురేష్, పెద్దెముల్ రమేష్, గౌనెల్లి వెంకటప్ప, తల్లారి వెంకటప్ప, బూరుగుపల్లి వెంకటప్ప, మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు సురేష్, గొటికే రాజశేఖర్ రెడ్డి స్నేహితులు, అభిమానులు, కోట్బాస్పల్లి గ్రామస్తులు గొటికే రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మండలం అంతారం గ్రామంలో నాభిశిలా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ధ్వజస్తంభం, నాగదేవతలు, నవగ్రహాలు, ఆంజనేయుడు తదితర విగ్రహ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. దేవతా మూర్తులకు భక్తులు జలాభిషేకంతో మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం సమయంలో బొడ్రాయి దేవతకు మహిళలందరూ బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బోనాల ముందు డప్పు, డోలు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ కళాకారులు అందరినీ ఆకట్టుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుల్లా వెంకటరెడ్డి, వడ్డే శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ రాములు, వడ్డే చంద్రయ్య, పాపిరెడ్డి, పెండా నరసింహులు, కోస్గి ఆశన్న, మ్యాతెరి హుసేనప్ప, కుర్వ బలరాం, ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సంపత్ కుమార్, కృష్ణ, పలువురు యువకులు, గ్రామ పెద్దలు తదితరులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘనంగా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందే నాభిశిలాకు ఇంటి నుండి ఆడపడుచులంతా రాగి బిందెలతో వచ్చి జలాభిషేకం నిర్వహించారు. పూజలో మాజీ ఎంపీటీసీ శాంతు, వసంత దంపతులు పాల్గొని వేద పండితుల సమక్షంలో, గ్రామ పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు గణపతి హోమం, పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దేవతామూర్తులను ఆరాధించి 30వ తేదీ ధ్వజస్తంభంతో పాటు ఆంజనేయ స్వామి, నాగదేవత, నవగ్రహ విగ్రహాలతో పాటు పలు దేవతామూర్తులను వేద పండితుల సమక్షంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని నూతనంగా డీసీసీ పదవి చేపట్టిన దారాసింగ్ జాదవ్ ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అప్పు నయీం మాట్లాడుతూ తాండూరు చరిత్రలో మొట్టమొదటిసారి డీసీసీ పదవిని కష్టపడి పనిచేసే నాయకుడి కట్టబెట్టడం జరిగిందని, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు అప్పు నయీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం వెనక్కి అన్న, కొంచెం వెనక్కి మీరు ఎట్లా అన్న అంటే ఓకే ఓకే సార్ ప్రేమ్ ఓకే ఓకే సార్ పెద్దేముల్ మండలం మొంబాపూర్లో 30 అడుగుల బీజేపీ జెండాను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. దానికి ఉదాహరణగా ఇందిరమ్మ ఇండ్లే అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా చేశారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆదుకుంటున్నదని అన్నారు. వికారాబాద్ జిల్లాలో నూతనంగా ప్రారంభించిన రోడ్లన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వమే రైతులను ఆదుకుంటున్నదని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు మంచి సంబంధాలు ఉన్నందువల్లే 2 సంవత్సరాలు గడిచినా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను గుర్తించి కేటీఆర్, హరీష్ రావులను లోపలికి వేయవలసి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు స్థాయి నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయి వరకు బీజేపీ పోటీ చేస్తుందని
అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, వడ్లనందు, లలిత, బాలేశ్వర్ గుప్తా, సాహు శ్రీలత, బంటారం లావణ్య, రజనీకాంత్, సందీప్ కుమార్, వీరేశం, శ్రీధర్ రెడ్డి, నాగరం మల్లేశం, నరోత్తం రెడ్డి, శాంతకుమార్, కృష్ణ ముదిరాజ్, బొప్పి శ్రీహరి, హరిగౌడ్, రామచందర్, శంకర్, ప్రదీప్, మల్లు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఆల్మోస్ట్ హైవేలు రోడ్ల గురించి వాడితే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అందులో ముఖ్య భాగం మన జిల్లా వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. అది దాదాపు మొత్తం ప్రాజెక్ట్ కలిసి 23,000 కోట్లు. అందులో కనీసం పావు మన జిల్లా నుంచే పోతుంది. హైవేలు వస్తున్నాయి, మీకు తెలుసు. అదే కాక ఇప్పుడున్న పథకాలు ఎన్నో ఉన్నాయి, అది మనం వాడుకోవాలి. ఎన్నో ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి, ఎన్నో లోన్ స్కీమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న కాడి నుంచి పెద్ద పెద్ద వరకు ఇవన్నీ కూడా వాడుకోవాలి మనము. అండ్ వాళ్ళు ఎంఎంటీఎస్ వికారాబాద్ వరకు సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ ఫేజ్ శంకర్పల్లి వరకు. కానీ దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రతి దాంట్లో సోలార్ ఉన్నది, అన్న రాష్ట్ర ప్రభుత్వం పాత్రున్నది. అది రాష్ట్ర ప్రభుత్వం దివాలా ఉన్నందుకు వాళ్ళు అన్ని పథకాలు వాడుకోలేకపోతారు. వాడుకున్నాయి ప్రతి ఒక్కటి, ప్రతి మంత్రాలయంలో ప్రతి మంత్రి దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఆ అన్ని స్కీమ్స్ కూడా 100% కేంద్ర, ఓన్లీ నేషనల్ హైవేస్ 100%, సెంట్రల్ రోడ్ ఫండ్స్ 100%. ఆ 100% ఉన్నాయో మాట్లాడుకున్నా కానీ 70% కేంద్ర ప్రభుత్వం ఉంటాయి, 30% రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. అవి రెడీగా ఉన్నాయి, వాడుకోగలుగుతలేదు. చేపల కాడి నుంచి, వెటనరీ కాడి నుంచి, స్కూల్ బిల్డింగ్ కాడి నుంచి, స్కూల్ బిల్డింగ్లకు కొంచెం వాడుకుంటున్నారు. సంతోషము. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వాడుకుంటే మాకు అంత మంచిది. మీ వంతు 30% ఇస్తే మా వంతు 70%. ప్రతి రంగంలో హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ మేము తయారున్నాము. సమస్య ఏంటంటే ఇక్కడ దివాలా తీసిన ప్రభుత్వం, ఎందుకంటే పాతోడు దోసుకుపోయింది. అయితే సంతోషము, సంబంధాలు మంచి పెట్టుకుంటున్నాయి, మేము సహకరిస్తున్నాము. పార్లమెంట్ కాకముందు ఈ ప్రభుత్వం అందరు ఎంపీలను పిలిచింది. అంటే కాంగ్రెస్ ఎంపీలు, ఇంకా ఎంఐఎం ఒక నుండి బీజేపీ ఎంపీలను కలిసి కొట్లాడదాము, లోకల్ ఎలక్షన్లో కొట్లాడదామని, కలిసి ఏం చేస్తాము అని ఓ మీటింగ్ పెట్టిండ్రు. బహుశా మేము అందరం కూడా అటెండ్ అవుతాము. అఫ్కోర్స్ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే సున్నా కొట్టిండ్రు, వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఉన్న వాళ్లకు వాళ్ళ సొంత కుటుంబానికి కానీ రాష్ట్రం మీద దిక్కు ఏం లేదు. అయితే తప్పనిసరిగా అన్ని పథకాలు అవైలబుల్ ఉన్నాయి, మీరు వాడుకోవాలని మా విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వం మీద విజ్ఞప్తి. మీరు ఎట్లన్నా ఆ 30% పైసలు పెట్టండి. ఇక్కడ ఎంఎంటీఎస్ 50% మీరు పెడితే 50% రెడీ ఉన్నారు. ఇక్కడ వికారాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ వస్తున్నది, కానీ అది ఇంకా టైం పడుతుంది. బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ 22 నిమిషాలలో వస్తుంది, ఆగుతుంది. హైదరాబాద్ తర్వాత ఫస్ట్ స్టాప్ వికారాబాద్ లోనే. అలైన్మెంట్ మార్చారన్నారు కదా, జైరాబాద్ నుండి అన్నారు. వికారాబాద్ లో 100% వికారాబాద్ లో ఆగుతున్నది, జైరాబాద్ లో ఆగుతలేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. చూద్దాం. అయితే నేను చూస్తాది, నాకు జైరాబాద్ మార్చారు. అయితే ఇది మన జిల్లా నుంచి పోతుంది. అండ్ దీని తర్వాత ఎన్నో పథకాలు ఉన్నాయి, అభివృద్ధి పథకాలు, ఇవన్నీ కూడా వాడుకోవాలని నాకు. ఒక్కటి, తెలంగాణకు వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఉల్టా మా మీద గుడ్డు పెట్టుకొని తిరిగిండ్రు. ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంను దివాలా తీసిండ్రు. పాత కుటుంబ పాలన, కేసీ రావు ఆయన కొడుకు రామారావు పాలన రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని దివాలా తీసిండ్రు. దివాలా తీసిన చిప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేత పెట్టిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, నన్ను కోసినా కూడా నా దగ్గర పైసలు వెళ్ళాయి. అది వాస్తవం. ఈ రోజు రైతాంగం ఆదుకుందంటే, ఈ రోజైనా అభివృద్ధి అవుతుందంటే, ఈ రోజు ఇక్కడి నుంచి వికారాబాద్ నుంచి తాండూరు రోడ్ అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులే. ఈ రోజు నేషనల్ హైవే అంటుంటే కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇంకా వేరే రోడ్లు ఇక్కడ అవుతున్నాయంటే అవన్నీ కూడా జిన్నారం నుంచి రోడ్డు పోతున్నది. ఇవన్నీ కూడా సెంట్రల్ రోడ్ ఫండ్స్,
అదే కాక ఎంపీ ల్యాబ్స్ నుంచి అన్నింటి ఎక్కువ 200 రోడ్లు సీసీ రోడ్లు నేను ఇచ్చినాను. ఇవి ఇంత అభివృద్ధి అయినా ఓ పథకం నుంచి రైతుల కన్నా లేకుంటే ప్రజల కన్నా లాభమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే. రైతాంగాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది ₹1,00,000 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. 35 లక్షల మంది రైతు కుటుంబాలు అఫీషియల్గా ఉంటే వాళ్ళకి 25 కోట్లు కొనుగోలు కొరకు వరి కొనుగోలు కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అంటే దాదాపు 70-80 వేలు ప్రతి ఏడాది యావరేజ్ వస్తుంది. ఎందుకంటే అదేదో రైతులను ఆదుకుంటుందికే కానీ వాళ్ళకి ఏమి లాభం అయితే లేదు కేంద్ర ప్రభుత్వం దీనివల్ల. ఎందుకంటే మనము పండించేది 1,80,00,000 టన్నులు పండిస్తే మనకు అవసరం ఉన్నది కేవలము 40 లక్షల టన్నులే మనం తింటాము వరి. తక్కిందంతా ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ పండిస్తున్నారు. అయినా కూడా ఆదుకుంటేందుకు 25,000 కోట్లు పెట్టి కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం. అట్లనే 6,000 రూపాయలు ఇస్తుంది. అట్లనే 2,300 రూపాయలు ఉన్న యూరియా 300 రూపాయలకి ఇస్తుంది. ఇవన్నీ లెక్క పెడితే కనీసము ₹1,00,000 ప్రతి కుటుంబానికి వచ్చేది. ఇది ఈ రోజు తెలంగాణలో రైతు బతుకుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే. అందుకే బీజేపీ పాత్ర రాష్ట్రంలో కూడా ఉండాలి. ఒక ఎంపీ అక్కడి నుంచి నిధులు తీసుకొస్తే సరిపోదు, ఇక్కడ అభివృద్ధి కూడా అందరికీ కావాలి. అందుకే వచ్చే ఎన్నికలలో కింద నుంచి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ల కానీ వార్డు మెంబర్లు సర్పంచ్ల కాడి నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యే వరకు బీజేపీ కింది నుంచి మీది వరకు బలంగా కావాలని అందరూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తున్నాము. అది తప్పనిసరిగా సాధిస్తాము. మాకు ఒకటే డైరెక్షన్, బీజేపీ ఒకసారి మీది పోతే మళ్ళీ కింద పడదు. మీరు అంతా చూసింది పోతూనే ఉంటాము, అది సాధించే వరకు పోతుంటాము. మేము పోరాడేది కేవలం రాజకీయాల కొరకు కాదు, మేము పోరాడేది దేశానికి కొరకు. భారత్ మాతాకి. తాండూరు వికారాబాద్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా ఆపరేషన్ అయ్యి 2 వారాలు అయిపోయింది. 2 వారాల తర్వాత బయట తిరగొచ్చు అన్నారు, కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. రూమ్ లోపల ఎవరు కలవద్దు, అవుట్డోర్లో కలవండి. మీకు అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ బయట చేసిందో హాల్లో కాదు. అయినా కూడా అందరికీ కొంచెం దూరం ఉండాలి, మాస్క్ పెట్టుకొని తిరగాలన్నారు. అయితే ఈ రోజు నేను బయట అప్పుడప్పుడు పోతాను. కానీ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం వికారాబాద్లో ఉండే. అది దేశ ఐక్యత కొరకు పోరాడిన మహానుభావుడు, ఐక్యతగా చేసిన మహానుభావుడు. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు, సుల్తాన్లు, నవాబ్లు, రాజులు వాళ్ళ దేశాలను అన్ని భారతదేశంలో కలిపిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ అని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది వికారాబాద్లో. యువకులందరూ పాల్గొన్నారు. చరిత్రలో ఆయనకు ఇన్నేళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత దొరకలేదు, కానీ దేశ ఐక్యత కొరకు కొట్లాడినైనా ఇప్పుడు బాగా ప్రాముఖ్యత దొరుకుతుంది. భారత రత్నాలే కాక ప్రపంచంలో అన్నంత పెద్ద విగ్రహం స్టాచ్యూ 600 ఫుట్ల స్టాచ్యూ పెట్టడం జరిగింది నర్మదా నది పంటి. ఆ స్ఫూర్తితోటి ఇప్పుడే దేశం నిజమైన సర్దార్ పటేల్ స్ఫూర్తితో నడుస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నేళ్లు కాశ్మీర్కు వేరే రాజ్యాంగం ఉంటే వేరే చట్టాము, ఇప్పుడు 100% మొత్తం కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే రాష్ట్రం ఉందనో అది భారతదేశంలో కలిపిండ్రు. ఇప్పుడే ఈ ప్రభుత్వం కిందనే. ఆయన ఆశయాలు అదే ఉండే. రేపు పిఓకే కూడా మన భారతదేశం కలుపుతాయని నాకు నమ్మకం ఉన్నది. ఐక్యత ఇప్పుడే కనబడుతుంది. విదేశాలు విడిపోతుంటే, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు విన్స్టన్ చర్చిల్, భారతదేశము 5 ఏళ్లనే 100 ముక్కలు అయిపోతుంది అన్నాడు. కానీ ఈ రోజు చూస్తే భారతదేశం ఐక్యత పెరుగుతుంది, కానీ ఆ ఇంగ్లాండ్ ఉంది, ఆ
ఆ చిన్న ఇంగ్లాండే 5 ముక్కలుగా అవుతుంది. ఇంగ్లాండ్ వేరే అవుతుంది, స్కాట్లాండ్ వేరే అయింది, వేల్స్ వేరే అయింది, ఐర్లాండ్ వేరే అయింది, ఉత్తర ఐర్లాండ్ వేరే అవుతుంది. అది 5 ముక్కల అవుతుంది. కానీ మన భారతదేశం ఐక్యత పెరుగుతుంది. నిజంగానే ఇప్పుడే అట్లనే చూస్తే మన పక్క దేశాలు నాశనం అయిపోతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కాక అది కూడా 3 భాగాలు అయ్యేటట్టుంది. బంగ్లాదేశ్ కూడా 2 భాగాలు అయ్యేటట్టున్నది. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తము అయోమయం అవుతుంటే ఒకటే ఒక వెలుగు కనబడుతుంది. ఆర్థికంగా అయినా డెవలప్మెంట్ అయినా అది భారతదేశం అని. ఇప్పుడు భారతదేశము ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల మీద మన దేశం మీద గౌరవం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం అయిపోయినాక తాండూర్ మంబాపూర్ కు రావడం జరిగింది. ఇక్కడ బీజేపీ జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం ఉండే. కానీ బీజేపీ మన భారతీయ జనతా పార్టీ పోరాడేది ఏదో ఎంపీ గెలుస్తందుకో, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుస్తందుకో, లేకపోతే సర్పంచ్ గెలుస్తందుకో కాదు. నిజంగానే ఈరోజు అవసరము, దేశానికి అవసరం అంటే బీజేపీ. మేము పోరాడేది కేవలం రాజకీయ నాయకుడి కొరకు కాదు, లేకుంటే మాకో పోస్ట్ వస్తుందో పదవి వస్తుందో ఎలక్షన్ కొరకు కాదు. మేము పోరాడేది భారతదేశానికి కొరకు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నో ఆరోపణలు పెట్టినా కూడా ఏంటంటే మేము వస్తున్నాయి, ఈ లేబర్ లాస్ బిల్స్ వస్తున్నాయి. అదే కాక సెలెక్ట్ కమిటీలా దాదాపు 130 చట్టాలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నుంచి. ఆ చట్టాలు ఎట్లున్నాయంటే ప్రభుత్వము ప్రజలను నమ్మొద్దు, దాన్ని ఉల్టా చేయాలి. మన ప్రభుత్వం మన ప్రజలను నమ్ముతుందని జన్ విశ్వాస్ బిల్లు వస్తుంది. దా సెలెక్ట్ కమిటీ మెంబర్లో కూడా నేను. అండ్ అందులో ఎన్నో చట్టాలు ఉదాహరణగా చిన్న ఉన్నాయి. జోకేది, నువ్వు జోకేది కరెక్ట్ లేకుండా చక్కగా పోయి నుంచి వెళ్ళేస్తావు. కరెక్ట్ ఉన్నా కూడా అది సర్టిఫికేషన్ లేకుండే. అయితే ఇటువంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి, వీటిని చక్కగా చేస్తారు. తర్వాత ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఆడ మీరు చూసిండ్రు, ఒక జడ్జి ఇంట్లో పైసలు పట్టిండ్రు, ఆ జడ్జి గురించి ఆ ఇంపీచ్మెంట్ అది వచ్చే అవకాశం ఉంది. తర్వాత దీని గురించి కూడా చర్చలు అవుతుండొచ్చు. అది ఇంకా అజెండా రాలేదు. మన ఒకటే ఎలక్షన్స్ ఉండాలని. తర్వాత డీలిమిటేషన్ చర్చలు అవుతుండొచ్చు. ఇవన్నీ కూడా మాకు ఇంకా అజెండా మొత్తం రాలేదు, ఏ బిల్స్ వస్తాయో రాదు. ఇవన్నీ కూడా చర్చలు అవుతాయి. అండ్ ఇదే కాక ప్రధానమంత్రి గారు ఇప్పుడు జిఎస్టీ మీద ఎంతో చర్చలు మొదలు పెట్టాలని, అయితే జిఎస్టీ మీద కూడా చర్చలు మొదలవుతుంది. ఎప్పుడు కూడా చరిత్రలు ఎప్పుడు కాలేదు, సగం కంటే ఎక్కువ ఏ దేశంలో చరిత్రలు కాలేదు. యుద్ధం తర్వాత ఆ జిఎస్టీని రివ్యూ అవుతుంది. ఇక పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ ఆపోజిషన్ వాళ్ళు ఎన్నో ఆరోపణలు తెస్తారు. కానీ అపోజిషన్లా ఇప్పుడు చాలా వీకెండ్లు అపోజిషన్ కూడా, అంటే అపోజిషన్ ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధానమంత్రి మోడీ గారిని గౌరవిస్తుంది చాలా మటుకు. కొంతమంది ఆ ఎల్ఓపి చుట్టూ తిరిగిన వాళ్ళు తప్ప. ఇప్పుడు శశి థరూర్ కానీ, మనీష్ తివారీ కానీ వీళ్ళందరూ కూడా మేము మంచి చేసేది నేర్చుకుంటుంది నేళ్ల తర్వాత. అది అందరి కళ్ళు తెరిస్తే అది మంచిగా అని మా కోరిక. మెల్లమెల్లగా ప్రతిపక్షాలు కూడా కళ్ళు తెరుస్తున్నారు, దేశంలో అభివృద్ధి చూస్తున్నారు, మన విదేశాలకు పోతే మన గౌరవం చూస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి డైరెక్షన్లో దేశం పోతుందని నేను అంటున్నాను. తాండూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం యాలల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పేరి రాజేందర్ రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనందరావు, రాపోలు నాగయ్య, అశోక్, శేఖర్, నాగప్ప, యాదప్ప, సాయిలు, రవి, జబ్బర్, గ్రామ మహిళలు, డ్వాక్రా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత చీరల పంపినటువంటిది జరుగుతుంది. ఈ విషయం అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళకనే చెప్తే వాళ్ళకి చెప్పుకోండి. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి
కార్యక్రమాలు అనేటువంటి చేసిన దాఖలా లేవు. గతంలో ఇచ్చిన చీరలన్నీ ఏదైనా ఉంటే వాటితో చెప్తే వాళ్ళకి బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలారి నరసింహులు, మాజీ సర్పంచ్ రాములు, సంగారెడ్డి, అనంతప్ప, జగ్గప్ప, అంజయ్య, పట్లోల శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ చూడమని ఈరోజు మరి గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన చీరలు ఏమికి పనికి రావని బొంత చీరలు కూడా కట్టుకోలేదు. కట్టుకునకుండా ఉన్నందుకు మళ్ళీ గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మరి కొత్త ఇప్పుడు మన చేనేత రాములు మాజీ సర్పంచ్ నేను. మరి ఈరోజు ఇందిరమ్మ చీరలు అందరికి పంచినందుకు చాలా సంతోషము. మరి చేనేత చీరలు అన్నీ ఇంతకుముందు ఇచ్చిన బొంతలకు కూడా వేయలేదు ఎవరు చీరలు. చేనుల పోటీ అడవి పందులకు కట్టిండ్రు. అందుకే ఈసారి మంచి చీర ఆడపిల్లలు కట్టుకున్నారని గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మంచి చీరలు అందరికి అందించినందుకు మరి రేవంత్ రెడ్డికి మా గ్రామం తరపు నుండి మరి అందరం ఊరు తరపు నుంచి అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్లా అందరికీ ఊరంతా ఈ డాక్టర్ గ్రూప్ కాకుండా మరి అందరికీ ఇవ్వగలరని కోరుతూ మరి చీరలు ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. షరీఫా ఇంతకు ముందు చీరలు బాగాలేకుంటే ఇప్పుడు మంచిగా ఇచ్చిండ్రు. చీరలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి సార్ బాగా ఇచ్చిండ్రు. నా పేరు షరీఫా. ఇంతకు ముందు చీరలు బాగాలేకుంటే ఇప్పుడు బాగా ఇచ్చిండ్రు. మళ్ళా కూడా మంచిగా ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. యాలల మండలం తిమ్మైపల్లి గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్లోల బాలరెడ్డి మాట్లాడుతూ రైతులు దళారుల దగ్గర వరి ధాన్యాన్ని అమ్మరాదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, డిసిఎంఎస్ మేనేజర్ సలాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమప్ప, అమర్నాథ్ రెడ్డి, రమేష్, నరసింహులు, వెంకటరెడ్డి, సురేందర్, మహిపాల్, వెంకటయ్య, రామప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాలల్ మండల్ లోపట తిమ్మాయిపల్లి గ్రామంలో ఒడ్లు కొనుగోలు కేంద్రానికి మరి విచ్చేసినటువంటి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ మరి బాలరెడ్డి అన్న గారు, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారు, పిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి అన్న గారు, మరి మైపాల్ గారు, గ్రామానికి సంబంధించిన పెద్దలు వెంకటరెడ్డి గారు, మరియు అమ్మారి గారు, రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్, మరియు ఆసిరెడ్డి అన్న గారు, మరి సలం గారు, ఈ గ్రామానికి సంబంధించిన మెయిన్ సలం డిసిఎంఎస్ నుంచి. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు గ్రామానికి సంబంధించిన
పెద్దలు మరి రామన్న గారు, వెంకటప్ప గారు, ఆసిరెడ్డి అన్న గారు, భద్రు గారు, మరి అందరూ ఈరోజు ఒడ్లు కొనుగోలు కేంద్రానికి మరి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆనాడు ఎన్నికల ముందు ఏమైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా ఒక్కొక్కటి అన్నీ నెరవేరుస్తుంది. రైతుల పక్షాన నిలబడే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మరి గత ప్రభుత్వము మరి మనం అందరం చూసినాము, మరి సంచులుంటే మరి జోకే వాళ్ళు లేకుండ్రి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గత 2.5 సంవత్సరాల నుండి రైతుకు ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతోటి తాండూరు ప్రాంతానికి ఆయన ఎనలేవ సేవ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మరి ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆయన మాట ఇచ్చిండో మాట ప్రకారంగా ఈరోజు రైతులకు అనేక లాభాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమైతే మాట ఇచ్చిండో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాంటని చెప్పిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి యాలల్ మండల్కు ఒక్క మాట చెప్తున్నా 47 కోట్లు ఒక్క యాలల్ మండల్కే రుణమాఫీ చేసిండు. ఒక్కొక్క గ్రామానికి ఎంత చేసిండు అనేది మా దగ్గర లిస్టు కూడా ఉంది. సమయం వచ్చినప్పుడు అవన్నీ ఇక్కడనే గ్రామ సభల చెప్తాము. మరి అంతేకాకుండా మరి లేడీస్కు ఏమైతే మాట ఇచ్చిండో ఎన్నికల ముందు మరి నా అమ్మలు నా అక్క చెల్లెళ్ళకు ఫ్రీ బస్సు ఏమైతే ఇస్తున్నాడో ఆ మాట నిలబెట్టుకున్న ఘనత అది రేవంత్ రెడ్డి గారికి దక్కిందని మనవి చేసుకుంటున్నాను. చాలామంది ఏమంటున్నారు, బస్సు తీసేయి, బస్సు వల్ల చాలామంది కొట్లాడతారు ఆటని చెప్పి. అయ్యా ఈరోజు ఆడపిల్లలు తెలంగాణ లోపట ఆయా దేవాలయాలకు పోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్కు పోవాలంటే తాండూరు నుంచి వెళ్ళి 160 రూపాయలు, మళ్ళీ రావాలంటే 160 రూపాయలు. అట్లా తెలంగాణలో ఉన్న జిల్లాలకు మొత్తం అంతా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నారు అక్కడక్కడ అమ్మలు అక్కలు స్త్రీలు తిరుగుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మరి అంతేకాదు మరి సన్న బియ్యం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న కూలీ నాలు చేసుకునే మరి గుడిసెల్లో నివసిస్తున్న వాళ్ళు దొడ్డు బియ్యము మరి గత ప్రభుత్వము ముక్కలు పట్టిన బియ్యం ఇస్తుండే. మన ప్రభుత్వం వచ్చినాక ఈరోజు కడుపు నిండా పేదోడు ఈరోజు కష్టపడి పేదోడు పనిచేస్తాడు పేదోడు ఈరోజు కడుపు నిండా భోజనం చేస్తున్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మరి అంతేకాదు ఈనాడు రైతులు మరి ఇళ్ళల్లో మరి మా అక్క చెల్లెళ్ళకు ఆనాడు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటని చెప్తున్నాం. మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా లేదా? ప్రతిపక్షాలు అనేక దుమ్మెత్తిపోస్తున్నాయన్నమాట. మొగడ్ని కొట్టి మొతుకునే పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళది ఉండదంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.